Hi students, welcome to the channel Physics with Kiran Kumar. చూడమ్మా సెమీ కండక్టర్స్లో మనం నెక్స్ట్ ఇవే లాస్ట్ అమ్మా దీంతో సెమీ కండక్టర్స్ క్లోజ్ చేస్తాం. సో సెమీ కండక్టర్స్లో క్వశ్చన్స్ చూడండి ఒకసారి. ఈ రెండు క్వశ్చన్స్ ఏంటవి? ఎక్స్ప్లెయిన్ ది ఆపరేషన్ ఆఫ్ ఎ నాట్ గేట్ అండ్ గివ్ ఇట్స్ ట్రూత్ టేబుల్. చూడండి ఈ నాట్ గేట్, నాండ్ గేట్, నార్ గేట్, అండ్ గేట్, ఆర్ గేట్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేట్స్ ఉంటాయమ్మా. వీటన్నిటిని డిజిటల్ సర్క్యూట్స్లో వాడతాం. ఓకే, సో ఇవి ఏం ఫాలో అవుతాయంటే బులియన్ ఆల్జీబ్రాని ఫాలో అవుతాయి. దీని గురించి ఆల్రెడీ 2 మార్క్స్ క్వశ్చన్స్లో డిస్కస్ చేశాను. ఇప్పుడు ఏదైతే చెప్పాను అక్కడ కూడా అదే చెప్పాను. ఓకే, ఇవి బులియన్ ఆల్జీబ్రాని ఫాలో అవుతాయమ్మా. బులియన్ ఆల్జీబ్రా అవన్నీ ఏంటనేది ఇప్పుడు మనకి అనవసరం, షార్ట్గా చెప్తాను, మీరు విని నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, నాట్ గేట్ అనేది అదొక లాజిక్ గేట్ అమ్మ. ఈ గేట్స్ అన్నింటినీ లాజిక్ గేట్స్ అంటాం అమ్మ. నాట్ గేట్ అనేది అదొక లాజిక్ గేట్. దాంట్లో ఒక ఇన్పుట్ ఉంటుంది, ఒకటే అవుట్పుట్ ఉంటుంది. ఇన్పుట్ ఒకటి ఉంటుంది, అవుట్పుట్ ఒకటి ఉంటుంది. ఓకే, చూడమ్మా ఈ లాజిక్ గేట్స్లో మనం యూజ్ చేసే నెంబర్స్ రెండే, ఒకటి 0, ఒకటి 1. డిజిటల్ సర్క్యూట్స్కి తెలిసిన నెంబర్ రెండే అమ్మ. ఏంటవి? 0, 1 అంతే. ఓకే, సో ఇక్కడ కూడా అది జరుగుతుంది. సో అవుట్పుట్ అయితే 0 ఇస్తాం, లేదంటే 1 ఇస్తాం. ఓకే అమ్మ. సో నాట్ గేట్లో ఏం జరుగుతుంది? ఒక్క నిమిషం అమ్మ, ఇది వైర్ కొంచెం రైట్, వాయిస్ బాగానే వినపడుతుంది అనుకుంటున్నా. రైట్, సో నాట్ గేట్లో ఏం జరుగుతుంది అయ్యా అంటే చూడమ్మా, ఇక్కడ ఇన్పుట్, ఇది ఇన్పుట్ అమ్మా. ఇన్పుట్ ఒకటే ఉంటుంది, అవుట్పుట్ కూడా ఒకటే ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ గేట్నే నాట్ గేట్ అంటే. ఒకసారి చూడండి, ద నాట్ సర్క్యూట్ హ్యాస్ 1 ఇన్పుట్ అండ్ 1 అవుట్పుట్. నాట్ సర్క్యూట్లో ఏముంటుందమ్మా? 1 ఇన్పుట్, 1 అవుట్పుట్. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ నాట్ గేట్ బికాస్, దీన్ని నాట్ గేట్ అని ఎందుకు అంటామంటే అవుట్పుట్ ఈజ్ నాట్ ది సేమ్ యాజ్ ఇట్స్ ఇన్పుట్. అవుట్పుట్ ఇన్పుట్ ఒకటే విధంగా ఉండదట. చూడమ్మా, ఇక్కడ ఒకటే ఇన్పుట్, ఒకటే అవుట్పుట్. కానీ ఏం ఇన్పుట్ అయితే ఇస్తున్నామో అవుట్పుట్ అది రాదట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ 1 ఇచ్చామనుకోండి, అవుట్పుట్ 0 వస్తుంది. ఇన్పుట్ 0 ఇచ్చామనుకోండి, అవుట్పుట్ 1 వస్తుంది. అలా రివర్స్లో వస్తుందమ్మా. అందుకే దీన్ని నాట్ గేట్ అంటాము అని చెప్తున్నాడు. ఓకే, సింబల్ ఆఫ్ నాట్ గేట్ ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఒక ట్రయాంగిల్ వేసి ఒక చిన్న ముందు ఒక గుడ్డు పెట్టండి, అటు ఇటు ఒక లైన్ కొట్టండి. ఓకే, అదే సింబల్ ఆఫ్ నాట్ గేట్. ట్రూత్ టేబుల్ ఆఫ్ నాట్ గేట్ చూడండి అమ్మా. ట్రూత్ టేబుల్ చూడండి, ఇన్పుట్, అవుట్పుట్. ఇన్పుట్ కనుక 1 అయితే అవుట్పుట్ ఏమవుతుంది? 0. ఇన్పుట్ 0 అయితే అవుట్పుట్ 1. వెరీ వెరీ సింపుల్ అమ్మా. ఓకే, సో మళ్ళీ ఒకసారి చెప్తున్నామ్మా, నాట్ గేట్ అంటే ఏంటి? ఇట్ హ్యాస్ 1 ఇన్పుట్ అండ్ 1 అవుట్పుట్. ఓకే, నాట్ గేట్ అని దాన్ని ఎందుకు నాట్ గేట్ అంటామమ్మా? ఇన్పుట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు అవుట్పుట్ అంతే. సో ఇట్ ఈస్ కాల్డ్ నాట్ గేట్ బికాజ్ అవుట్పుట్ ఈజ్ నాట్ ది సేమ్ యాజ్ ఇట్స్ ఇన్పుట్. ట్రూత్ సింబల్ ఎలా ఉంటుంది, ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుంది. అయితే నార్మల్ సర్క్యూట్ ఉపయోగించి నాట్ గేట్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామో చూడండి. ఇక్కడ ఒక బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీకి బల్బు కనెక్ట్ చేసాం. బల్బు వెలిగితే 1 అని అర్థం. బల్బు ఆగిపోతే 0 అని అర్థం. ఓకే, ఇక్కడ నాట్ గేట్ 1, 0, 0, 1 అంటున్నాం కదా. బల్బు వెలిగితే 0 అని అర్థం, 1 అని అర్థం. బల్బు ఆగిపోతే 0 అని అర్థం అమ్మ, నార్మల్ సర్క్యూట్ లాంగ్వేజ్లో చెప్పుకుంటే. సో ఇక్కడ నేను ఒక సర్క్యూట్ డ్రా చేసా చూడండి. ఇది ఆల్టర్నేటింగ్ కరెంట్ నేను బల్బుకి కనెక్ట్ చేశా. ఇక్కడ నుంచి ఒక స్విచ్ ఇలా కనెక్ట్ చేశా. ఇక్కడ నుంచి ఒక వైర్కి ఒక స్విచ్ కనెక్ట్ చేశా. జనరల్గా మనం స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది, స్విచ్ ఆపేస్తే లైట్ ఆగిపోతుంది. స్విచ్ వేయటం అంటే 1, బల్బు వెలగటం 1, స్విచ్ ఆపేయటం అంటే 0, బల్బు ఆగిపోవటం కూడా 0నే. జనరల్గా జరుగుతుంది. కానీ ఈ సర్క్యూట్లో ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ స్విచ్ ఓపెన్ ఉంది. స్విచ్ ఓపెన్ అంటే స్విచ్ వేయలేదు, మనం స్విచ్ ఆన్ చేయలేదమ్మా. ఆన్ చేయాలి, ఆఫ్లో పెట్టాం. స్విచ్ ఆఫ్లో పెట్టాం. స్విచ్ ఆఫ్లో పెడితే చూడండి, కరెంట్ ఇలాగా బల్బులోంచి ఇలా పాస్ అవుతుంది. ఇటు నుంచి వచ్చిన కరెంట్ ఇలా బల్బులోంచి పాస్ అవుతుంది. సో బల్బు వెలుగుతుంది. సో స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడు బల్బు వెలిగింది. స్విచ్ ఆఫ్ అంటే ఏంటి? మనం ఇన్పుట్ 0 ఇస్తున్నాం, అవుట్పుట్ ఏమొస్తుంది మనకి? బల్బు వెలుగుతుంది. అబ్బో ఇదే విచిత్రం అనమాట. సో ఇన్పుట్ 0 ఇచ్చినప్పుడు అవుట్పుట్ 1 వచ్చింది. నెక్స్ట్ ఈ స్విచ్ క్లోజ్ చేసామనుకోండి అమ్మా. ఈ స్విచ్ని ఇలా క్లోజ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందమ్మా? ఇది షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. ఎప్పుడైతే షార్ట్ సర్క్యూట్ అయిందో కరెంట్ దీంట్లోంచి వెళ్ళిపోతుంది ఇలాగా. సో కరెంట్ దీంట్లోకి వెళ్ళదు కాబట్టి బల్బు వెలగదు. సో స్విచ్ వేసినప్పుడు బల్బు ఆగిపోతుందమ్మా. ఇక్కడ స్విచ్ ఆన్ చేసినప్పుడు, స్విచ్ ఎటువంటి ఏంటి? స్విచ్ ఆన్ చేసినప్పుడు అంటే ఇన్పుట్ 1 ఇచ్చినప్పుడు బల్బు ఏమైంది? ఆగిపోయింది, అంటే ఆఫ్ అయిపోయింది. ఓకే, అంటే అవుట్పుట్ ఏమైందమ్మా? 0 అయింది. సో ఈ రకంగా నాట్ గేట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పినంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదమ్మా. సింపుల్గా ఈ సర్క్యూట్ డయాగ్రామ్ వేసి వెన్ స్విచ్ ఈజ్ ఓపెన్
bulb glows, and when switch is closed, bulb does not glow. Finish. అంతకుమించి రాయాల్సిన పని లేదమ్మా. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి రండి. డిఫైన్ NAND గేట్ అండ్ NOR గేట్స్, గివ్ దేర్ ట్రూత్ టేబుల్స్ అన్నాడు. NAND గేట్ అంటే ఏంటి, NOR గేట్ అంటే ఏంటి, NAND గేట్ యొక్క ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుంది, NOR గేట్ యొక్క ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుంది అది చెప్పాలమ్మా. NAND గేట్ అంటే సింపుల్ అమ్మా, AND గేట్ ప్లస్ నాట్ గేట్. ఓకే, AND గేట్ ప్లస్ నాట్ గేట్నే NAND గేట్ అంటాం. సో డెఫినేషన్ ఎలా రాస్తుందో చూడండి అమ్మా. NAND గేట్ ఈజ్ ఎ లాజిక్ గేట్. NAND గేట్ అంటే ఏంటి, లాజిక్ గేట్ ఇన్ విచ్, దాంట్లో ఏం జరుగుతుందో చెప్తున్నా. ది అవుట్పుట్ ఆఫ్ AND గేట్ ఈజ్ కనెక్టెడ్ టు ది ఇన్పుట్ ఆఫ్ నాట్ గేట్. ఇదిగోండి మీది AND గేట్, దీన్ని AND గేట్ అంటాం అమ్మా. ఓకే, ఇది AND గేట్, ఇదేంటమ్మా ఇది AND గేట్. ఓకే, AND గేట్లో రెండు ఇన్పుట్స్ ఉంటాయి, ఇదో ఇన్పుట్ ఇదో ఇన్పుట్. ఈ రెండు ఇన్పుట్స్ కలిపి ఒక అవుట్పుట్ కింద బయటకు వస్తుంది. సో AND గేట్లో నుంచి బయటకు వచ్చిన అవుట్పుట్ని మనం దేంట్లో పంపిస్తున్నాం, నాట్ గేట్లోకి పంపిస్తున్నాం. దాన్నే మనం NAND గేట్ అంటాం. దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ NAND గేట్ అమ్మా. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా చూడమ్మా. AND గేట్లోంచి వచ్చిన అవుట్పుట్ని నాట్ గేట్లోకి పంపిస్తున్నాం, దాన్నే మనం NAND గేట్ అంటాం. ఓకే, దాన్నే మనం NAND గేట్ అంటాం. సో NAND గేట్ ఈజ్ ఎ లాజిక్ గేట్ ఇన్ విచ్ ది అవుట్పుట్ ఆఫ్ AND గేట్ ఈజ్ కనెక్టెడ్ టు ది ఇన్పుట్ ఆఫ్ నాట్ గేట్. ఇది ఇన్పుట్ ఆఫ్ నాట్ గేట్ ఇన్పుట్, దట్ ఈస్ కాల్డ్ NAND గేట్. అంతే. మరి ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుంది, ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ AND గేట్ ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుందో చూద్దాం అమ్మా. AND గేట్ ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుందో చూద్దాం. రెండు ఇన్పుట్స్ ఉన్నాయి, A B, అవుట్పుట్ ఇది. ఓకే, ఫస్ట్ A 2 0 తీసుకుందాం, నెక్స్ట్ 2 1 తీసుకుందాం, నెక్స్ట్ 1 0, నెక్స్ట్ 0 1, ఇలా తీసుకుందాం ఇన్పుట్స్. ఇవన్నీ ఇన్పుట్స్ అమ్మా, ఏబీలు ఇన్పుట్స్, రెండు ఇన్పుట్స్ ఉంటాయి. ఇన్పుట్స్ అయితే 0 0 తీసుకోవచ్చు, లేదా 1 1 తీసుకోవచ్చు, లేదా 1 0 తీసుకోవచ్చు, లేదా 0 1 తీసుకోవచ్చు. అవుట్పుట్ ఎలా ఉంటుంది సింపుల్గా గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ ఇక్కడ బులియన్ ఆల్జీబ్రా ఉపయోగించాలి, బట్ నేను మీకు సింప్లిఫై చేసి చెప్తున్నా. AND గేట్ అనేది ఆల్మోస్ట్ రిప్రజెంట్స్ మల్టిప్లికేషన్ అనమాట. AND గేట్ మల్టిప్లికేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ ఇన్పుట్ ఏంటి, 0 0, 0 ఇంటూ 0 ఏమవుతుందమ్మా 0, 1 ఇంటూ 1 ఏమవుతుంది 1, 1 ఇంటూ 0 ఏమవుతుంది 0, 0 ఇంటూ 1 0, అంతే కదా. సో AND గేట్ యొక్క ట్రూత్ టేబుల్ ఈ విధంగా ఉంటుంది. ఇవేంటమ్మా, ఇవి AND గేట్లోంచి బయటకు వచ్చిన అవుట్పుట్స్. ఈ అవుట్పుట్స్ని దేంట్లోకి పంపిస్తున్నాం, నాట్ గేట్లోకి పంపిస్తున్నాం, అప్పుడే కదా NAND గేట్ వస్తుంది. ఈ అవుట్పుట్స్ని నాట్ గేట్లోకి పంపిస్తున్నాం, అప్పుడే మనకి NAND గేట్ వస్తుంది. సో నాట్ గేట్లో 0 వస్తే ఏమవుతుందమ్మా, బయటికి అవుట్పుట్ ఏమొస్తుంది 1 వస్తుంది. నాట్ గేట్కి ఇక్కడ 0 ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది 1 వస్తుంది, అది కూడా 1 రాశాను. నాట్ గేట్కి 1 ఇస్తే అవుట్పుట్ బయటకి ఏమొస్తుంది 0 వస్తుంది, ఇది కూడా 0 రాశాను. ఇది కూడా ఇక్కడ 2 zeros ఇచ్చాం నాట్ గేట్కి, అవి బయటికి 1 1 కింద వచ్చినాయి. సో AND గేట్ యొక్క ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుంది, AND గేట్లో అవుట్పుట్లో ఎక్కడైతే జీరోస్ ఉన్నాయో అక్కడ 1లు పెట్టాలి, ఎక్కడైతే 1 ఉందో అక్కడ 0 పెట్టాలి. సో NAND గేట్ యొక్క ట్రూత్ టేబుల్ ఇలా వస్తుంది. గుర్తుపెట్టుకోండి అమ్మా. AND గేట్ యొక్క ట్రూత్ టేబుల్ గుర్తుంటే ఆటోమేటిక్గా NAND గేట్ యొక్క ట్రూత్ టేబుల్ గుర్తుంటుంది. ఓకే, ఇదమ్మా విషయం. నెక్స్ట్ NOR గేట్. NOR గేట్ అంటే OR గేట్ ప్లస్ నాట్ గేట్. OR గేట్ యొక్క సింబల్ ఇది, నాట్ గేట్ యొక్క సింబల్ ఇది, ఇది NOR గేట్. ఓకే, సో OR గేట్లోంచి బయటకు వచ్చిన అవుట్పుట్ని నాట్ గేట్కి ఇస్తే దాన్నే NOR గేట్ అంటాం. అదే రాసాం. NOR గేట్ ఈజ్ ఏ లాజిక్ గేట్. NOR గేట్ అనేది లాజిక్ గేట్. ఏం జరుగుతుంది, ఇన్ విచ్ ది అవుట్పుట్ ఆఫ్ OR గేట్లోంచి వచ్చిన అవుట్పుట్ని ఈజ్ కనెక్టెడ్ టు ది ఇన్పుట్ ఆఫ్ నాట్ గేట్. దాన్ని దేనికి కనెక్ట్ చేసాం, నాట్ గేట్ యొక్క ఇన్పుట్కి కనెక్ట్ చేసాం, దాన్నే మనం NOR గేట్ అంటాం. మరి దీని ట్రూత్ టేబుల్ ఎలా రాయాలి చూడండి. ఫస్ట్ OR గేట్ యొక్క ట్రూత్ టేబుల్ రాద్దాం. ఇది OR గేట్ అమ్మా, ఇది OR గేట్. సింబల్ ఎలా ఉంటుంది, OR గేట్ కొంచెం సూదిగా ఉంటుందండి, ఎలా వేసాను. ఓకే ఓకే, OR గేట్. దీని ట్రూత్ టేబుల్ రాస్తా, దాని ప్రకారం NAND గేట్ రాయొచ్చు, NOR గేట్ రాయొచ్చు. ఇది A, ఇది B, ఇది అవుట్పుట్. ఏ ఇది ఫస్ట్ 2 0లు తీసుకుందాం, తర్వాత 2 1లు తీసుకుందాం, తర్వాత 1 0, తర్వాత 0 1. చూడమ్మా, OR గేట్ అంటే ఎడిషన్. యాక్చువల్గా రియల్ ఎడిషన్ కాదమ్మా, బులియన్ ఆల్జీబ్రా ఫాలో అవుతుంది. బట్ OR గేట్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు, ఎడిషన్. ఓకే, 0 + 0 0, 1 + 1 ఏమవుతుందమ్మా 2 అవుతుంది. బట్ 2 డిజిటల్ సర్క్యూట్కి 2 తెలియదు, అందుకని 1 రాయండి. అలా గుర్తుపెట్టుకున్నాను. యాక్చువల్గా 1 + 1 1,
1 + 1 2 అవుతుంది. బట్ నేను గుర్తుపెట్టుకునే విధానం చెప్తాను. యాక్చువల్గా బులియన్ ఆల్జీబ్రా ప్రకారం 1 + 1 1 అవుతుందమ్మా. ఓకే, సో 1 + 1 యాక్చువల్గా 2 మనకు తెలిసిన దీంట్లో, బట్ మనం ఏం రాస్తాం 1 రాస్తాం, ఎందుకంటే 2 అనే నెంబర్ తెలియదు. అలా గుర్తుపెట్టుకుందాం, గుర్తుపెట్టుకునే విధానం అంతే. యాక్చువల్గా ఇది బులియన్ ఆల్జీబ్రా ఫాలో అవుతుంది. నెక్స్ట్ 1 + 0 1, 0 + 1 1. ఓకే, ఇవేంటమ్మా ఆర్ గేట్లో అవుట్పుట్స్. ఆర్ గేట్లో అవుట్పుట్స్ మనం దేంట్లోంచి పంపిస్తున్నాం, నాట్ గేట్లోంచి పంపిస్తున్నాం. అప్పుడు ఏమవుతుందమ్మా, 0 కాస్త 1 అవుతుంది, 1 కాస్త 0 అవుతుంది. సో 0 కాస్త 1 అయింది, మిగతా 1లన్నీ 0లు అయ్యాయి. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇది మీరు ఎగ్జామ్లో రాయాల్సిన పని లేదు. బట్ ఎగ్జామ్లో నాండ్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్ రాయాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారు, అండ్ గేట్ ట్రూత్ టేబుల్ రాయండి మల్టిప్లికేషన్ చేసి. అండ్ గేట్ ట్రూత్ టేబుల్కి ఎగ్జాక్ట్గా రివర్స్ నాండ్ గేట్ రాయండి. ఇవి 0 0 1 1 1 0 0 1 అవి కామన్గానే పెడతారు. బట్ అవుట్పుట్స్ ఎలా పెడతారు, ఇక్కడ ఎక్కడైతే 0 వచ్చిందో అక్కడ 1 పెట్టేస్తారు, ఇక్కడ ఎక్కడైతే 1 వచ్చిందో అక్కడ 0 పెడతారు. ఇదంతా మీరు మైండ్లో రాసుకుంటారు. ఓకే, మైండ్లోనే అనుకోండి. 0 × 0 0, 0ని మనం నాట్ గేట్లోంచి పంపిస్తున్నాం కాబట్టి 1 వస్తుంది. 1 × 1 1, 1 అని నాట్ గేట్లోంచి పంపిస్తున్నాం కాబట్టి 0 వస్తుంది. అలా మైండ్లో చేసుకోండి. 1 × 0 0, 0 నాట్ గేట్లోంచి పంపిస్తున్నాం కాబట్టి 1 వస్తుంది. 0 × 1 0, అంతే కదా. 0ని నాట్ గేట్లోంచి పంపిస్తున్నాం కాబట్టి 1 వస్తుంది. ఇలాగే నాండ్ గేట్ని రాసుకోండి. ఇది రాయాల్సిన పని లేదమ్మా, ఇది మామూలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చెప్పాను. అలాగే నార్ గేట్కి వచ్చినప్పటికి మీరు ఏం చేస్తారు, ఎడిషన్ చేయండి. 0 + 0 0, దాన్ని నాట్ గేట్లోంచి పంపిస్తే 1 వస్తుంది. 1 + 1 యాక్చువల్గా 2, మనం 1 అనుకుందాం. 1 + 1 1, ఆ 1 అని నాట్ గేట్లోంచి పంపిస్తే 0 వస్తుంది. 1 + 0 1, 1 అని నాట్ గేట్లోంచి పంపిస్తే 0 వస్తుంది. 0 + 1 1, దాన్ని మళ్ళీ నాట్ గేట్లోకి పంపిస్తే 0 వస్తుంది. యాక్చువల్గా ఈ బులియన్ ఆల్జీబ్రా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలమ్మా. బులియన్ ఆల్జీబ్రా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కేవలం బులియన్ ఆల్జీబ్రాకే నేను ఒక క్లాస్ తీసుకుంటా. బులియన్ ఆల్జీబ్రా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక క్లాస్ తీసుకుంటా అమ్మా. అంత లెంగ్తీ డిస్కషన్ ఇప్పుడు మన ఐపీ లెవెల్కి అవసరం లేదు. ఎప్పుడైనా సెమీ కండక్టర్స్ మనం డీప్గా చెప్పుకునేటప్పుడు ఎలాగో చెప్తాను నేను. ఓకే, ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడానికి ఇది సరిపోతుంది. ఓకే రైట్. సో ఇక్కడతో మనం సెమీ కండక్టర్ కంప్లీట్ చేసాం. ఇంకా మన దగ్గర ఒకే ఒక లెసన్ ఉంది. ఏంటమ్మా లెసన్, కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఓకే, కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉంది. దాంట్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుద్దామమ్మా. పాజ్ చేసి రాసుకోండి.